స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. నా పేరు సుజాత. గత కొద్ది రోజులుగా మనకి ధర్మ ప్రవేశిక నుంచి విదురుడు వృత్తాంతం చెప్తున్నాను. భాగం 3. ఇప్పుడు అందులో విషయం ఏంటంటే, నాయన ఎట్టి అవలక్షణాలు లేని మరో కొడుకును అనుగ్రహించమని కోరుతుంది సత్యవతి వ్యాసుడిని. అత్తగారి మాట కాదనక ఈసారి అంబిక తన దాసిని బాగా అలంకరించి వ్యాసుని వద్దకు పంపుతుంది. వ్యాసుడు వెళ్ళిపోతూ, అమ్మ ఈసారి అంబిక తన దాసిని పంపింది. శాపగ్రస్తులైన యమధర్మరాజు ఆమె కడుపును పుడతాడు. వాడు మహా విద్వాంసుడు, ధర్మవర్తనుడు, సర్వగుణ సంపన్నుడు అవుతాడు. అంతేకాదు కురువంశ శ్రేయస్సుకు పాటు పాడతాడని చెప్పాడు. ఆ ముగ్గురే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్ని విద్యలతో పాటు యుద్ధ విద్యల్లో కూడా ఆరితేరిన వాళ్ళు అవుతారు. విదురుడు అన్ని శాస్త్రాలు చదివి మహాజ్ఞాని అవుతాడు. కౌరవులు, పాండవులు వివిధ క్రీడా విలాసాల్లో కాలం గడుపుతూ ఉంటారు. మహాబలవంతుడైన భీముడు అంటే కౌరవులకు కొంచెం కడుపు మంటగా ఉంటుంది. అన్ని క్రీడల్లో కూడా పాండవులే మిన్నగా ఉండేవారు. ధర్మరాజు ప్రజల తాలూకు అనురాగాన్ని, ఆదరాభిమానాలు చూరగొన్నాడు. పెద్దల మన్ననలు అందుకున్నాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుగా నియమిస్తాడు. పాండవుల కీర్తి వెన్నెల వలె వ్యాపించింది. దుర్యోధనుడికి అసూయ పెరిగింది. తండ్రి నొప్పించి పాండవుల్ని వారణావతం పంపడానికి ఏర్పాట్లు చేయించాడు. పుత్రునిపై గల ప్రేమతో పాండవులకు ఎట్టి ద్రోహం చేయడానికైనా వెనుకాడడు ధృతరాష్ట్రుడు. పైపైకి పాండవులపై ప్రేమను ప్రకటిస్తాను, నా మనసులో మర్మాన్ని విదురునికి తెలపను అని దుర్యోధనతో తన మనసులో మాట చెప్తాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి మనసు ఒకవైపు, మాట మరొక వైపు. పాండవులు వారణావతం వెళ్ళడానికి అంగీకరిస్తారు. మిగతా వివరాలు రేపటి ఎపిసోడ్లో.